ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో ఏదైతే నేను అనుకున్నానో అది జరుగుతుంది అనుకున్న వేళ జరగకుండా పోయిందయ్యా, ఎందుకు అలా జరుగుతుంది? నెంబర్ 1, సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ప్రజలకు సృష్టికర్తను పరిచయం చేశాడు. మనుషులు సృష్టించినటువంటి దేవుళ్లను దేవతలను పూజిస్తున్నటువంటి అక్కడున్నటువంటి మాయ మనుషులను సవాలు విసిరాడు. ఆఖరికి దేవుని మహాశక్తిని చూపించాడు. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. అక్కడున్న మాయగాళ్ళందరినీ కూడా కనుమరుగు చేసి పడేశాడు. ఎవరో చెప్పండి? ఏలియా. కానీ జరిగింది ఏమిటి? 24 అవర్స్లో మాయమైపోయాడు. మాయమైపోయాడండి. ఎందుకు మాయమైపోయాడు? ఎప్పుడైతే 400 మంది బయలు ప్రవక్తలను ఏలియా చంపించేశాడు అని చెప్పి యెజబెలు విన్నదో శాసనం చేసింది. ఏమిటి? 24 అవర్స్లో నీ శవాన్ని చూస్తాను, నేను చంపి పడేస్తాను అని చెప్పి శాసనం చేసింది, కబురు పెట్టింది. ఏలియా భయపడిపోయాడండి. ఏమో నిజంగా చంపేస్తేమో, ఆఖరికి నేను చావక ఈ పాపిష్టి దాని చేతిలో చచ్చిపోవాల్సి వస్తుందేమో, ఏమో అసలుకే దుర్మార్గురాలు దేశం మొత్తాన్ని కూడా తన ప్రభావం చేత నింపేసింది, నన్ను చంపేస్తుందేమో ఏమో భయపడిపోయాడండి. మహా గొప్ప ప్రవక్త. దయచేసి గమనించండి, ప్రవక్త అయినప్పటికీ కూడా యాకోబు పత్రికలు ఈ మాట రాయబడి ఉంది 5వ అధ్యాయంలో, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. ఏలియా గొప్ప సేవకుడే, కానీ మనలాగే తనకు కూడా భయాలు ఉన్నాయి, మనలాగే తనకు కూడా ఆందోళన ఉంది, మనలాగే తనకు కూడా ఏమో చంపేస్తేమో. ఏం చేశాడో తెలుసా? పారిపోయాడండి. ప్రజల మధ్యలోంచి పారిపోయాడండి. సేవను పక్కన పెట్టేశాడండి. ప్రసంగాలు పక్కన పెట్టేశాడండి. ప్రవక్తగా తన బాధ్యతలు పక్కన పెట్టేశాడండి. మనుషులు లేని అరణ్యానికి పారిపోయాడండి. దూరంగా పరుగున పారిపోయి ఎక్కడో దాక్కున్నాడండి. అక్కడికి వెళ్ళి మోకాల మీద పడి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, చచ్చిపోతాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నేను నా పితరుల కంటే గొప్పని ఏం కాదు ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా, నేను చచ్చిపోతాను ప్రభువా. సహోదరి సహోదరుడా, సైతానుకు నువ్వు బ్రతకడం ఇష్టం లేదు. ఆ మాట వింటున్నావా? సైతానుకు నువ్వు బ్రతకడము ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? రకరకాల భయాలు తీసుకొస్తాడు, బెదిరించే వాళ్ళని తీసుకొస్తాడు, నీ జీవితంలో నెమ్మది లేకుండా చేసే వాళ్ళను, నిన్ను విసిగించే వారిని తీసుకొస్తాడు. వాళ్ళు పెట్టేటటువంటి హింస, వాళ్ళు పెట్టేటటువంటి శ్రమ, వాళ్ళు వేసేటటువంటి నింద, వాళ్ళు చేసేటటువంటి విమర్శలు తట్టుకోలేక నీకేమనిపిస్తుందంటే, ప్రభా నా వల్ల కాదు ప్రభా, చచ్చిపోతాను ప్రభా, ఒకవేళ నేను చచ్చిపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు ప్రభా, వాళ్ళు చంపడం కంటే ఏదో ఒకటి తాగి నేను చచ్చిపోవడం కంటే నువ్వే తీసేసుకోవచ్చు కదా ప్రభువా. ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా? బ్రదర్, నాకు అదే అనిపిస్తూ ఉంది. సైతాన్ గాడు నా జీవితాన్ని అప్పులతో నింపేశాడు, ఆర్థిక సమస్యలతో నింపేశాడు, రకరకాల రోగాలతో నింపేశాడు. నా కుటుంబంలో అన్ని సమస్యలే. పెళ్ళైనప్పటి నుంచి రోజు వరకు ఏ రోజు హ్యాపీగా లేను నేను, అన్ని సమస్యలే. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఉద్యోగంలో నేను హ్యాపీగా లేను, అక్కడ అన్ని సమస్యలే. నా జీవితంలో ఏ రోజు నేను హ్యాపీగా లేను. నాకు ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది, ఇదే నాకు చివరి రోజు, చచ్చిపోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. లేదా నాకున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నన్ను చంపేస్తాయేమో అనేటటువంటి ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఉన్నారు ఈరోజు మనలో ఎవరైనా? ఆ రోజు ఏలియా అదే అనుకున్నాడు, చంపేస్తుందేమో, చచ్చిపోతానేమో, ఆమె చంపేయడం కంటే, నన్ను నేను చంపేసుకోవడం కంటే ప్రభువా నన్ను తీసేసుకో. ఒక వ్యక్తి నిరుత్సాహం గుండా వెళుతున్నప్పుడు, నిరసించిపోయినప్పుడు, నిరాశకు గురైనప్పుడు సహజంగా తనలో వచ్చే ఆలోచనలు ఏంటో తెలుసా? మరణాన్ని గురించిన ఆలోచనలు వచ్చేస్తాయి. బ్రతకడమే వ్యర్థము అనే భావన వచ్చేస్తుంది. రోజు మన మధ్య ఎవరైనా అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారా? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? దేవుని దగ్గర నుంచి రావటల్లా, మరి నిన్ను చంపాలని చూస్తున్న సైతాను గారి దగ్గర నుంచి వస్తున్నాయి. వాడు మొదటి నుంచే హంతకుడు, దొంగ, దోచుకునేవాడు. కానీ నా ప్రభు జీవాన్ని ఇచ్చేవాడు, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. నువ్వు బ్రతకాలే ఆశించాడు. కాబట్టి నీకోసం ఆయన ప్రాణాన్నే ఇచ్చినటువంటి ఏకైక లోక రక్షకుడు. ఏలియా
ప్రార్థన చేసి పరుగున వచ్చాడుగా, అలసిపోయి పడుకున్నాడండి. ఏలియా లేచాడు. చచ్చిపోతావా? అవును ప్రభు, చచ్చిపోతాను ప్రభు. పిచ్చి ఏలియా, ఎందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోకపోతే అది చంపేస్తా ప్రభు. ఎవరు చంపేస్తారు నిన్ను? యెజబెల్ సంగతి నీకు తెలియదు ప్రభు, బహు దుర్మార్గురాలు, ఏమైనా చేయగలదు. ఏలియా, దేని కొరకైతే నువ్వు భయపడుతున్నావో అది అసలు నీ జీవితంలోనే జరగకుండా నేను చేయబోతున్నాను, ధైర్యంగా ఉండు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న సహోదరులు, నీ జీవితంలో దేని గురించి నువ్వు భయపడుతున్నావు? అలా అవుతుందేమో, అలా జరుగుతుందేమో అని దేని గురించో నువ్వు భయపడుతున్నావు. అలా భయపడుతున్నావు కాబట్టే ఆ భయం నీలో ఏం చేసిందంటే నిరుత్సాహాన్ని తీసుకొచ్చింది, నిర్లిప్తతను తీసుకొచ్చింది, మానసికంగా నిరసించిపోయే విధంగా, శారీరకంగా కృంగిపోయే విధంగా ఆ భయం నిన్ను చేసింది. ఇప్పుడు దేవుడు నీకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? అసలు నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో, ఏది జరుగుతుంది అని నువ్వు అనుకున్నావో, చెప్తున్నావేనో అసలు అది నీ జీవితంలో జరగదో. అయ్యా, నీ మాటను నమ్మే శక్తి నాకు ఇవ్వు, విశ్వసించే కృప నాకు ఇవ్వు, భయపడకుండా ధైర్యముగా నా చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలిగిన ఆత్మీయతనివ్వు, పరిశుద్ధతనివ్వు, ప్రార్థనా జీవితాన్ని ఇవ్వు ప్రభువా. ప్రార్థన చేద్దామా అండి? ప్రతి ఒక్కరు మీ చేతులు పైకెత్తి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటి అయిన శ్రేష్టమైన శక్తివంతమైన సందేశము ద్వారా మాకు కావలసిన బహు అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు వందనాలయ్యా. నాయనా, ఏలియాకు కీడుగా తలంచింది, రూతుకు కీడుగా తలంచింది, యేసయ్యకు కీడే జరిగిందని మాకు అనిపించింది. దావీదు జీవితంలో కూడా అబ్నేరు చంపబడ్డం తనకు కీడుగా భావించాడు. కానీ నిన్ను ప్రేమించే మా అందరి జీవితాలు వెనుక అద్భుతమైన నీ ప్రణాళిక ఉందని, నీ ఉద్దేశాలు ఉన్నాయని నాయన విశ్వసించే మా జీవితాల్లో సమస్తము మేలు కలుగటకై సమకూడి జరుగుతున్నాయి అని నమ్ముతున్నావు నాయన. ఈ నమ్మకాన్ని సైతాను పట్టుకెళ్ళిపోకుండా సహాయం చేయి. సైతాను ఆలోచనలకు, తలంపులకు ఏమాత్రము మేము దాసోహం కాక నాయన ధైర్యము కలిగి నిన్ను ఆధారం చేసుకొని, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నాయన నీ పాదాలు పట్టుకొని సైతాను యొక్క తంత్రాలను నాయన జవాబు పొందక మునుపు మేము జయించాలి. జవాబు పొందిన తర్వాత కూడా సైతాన్ని జయించి జవాబును ఆస్వాదించాలి, ఆనందించాలి. అప్పటి వరకు నాయనా, నిన్ను మేము విడిచిపెట్టకుండా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీ మహాకనికరం చూపించుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.